హాయ్ ఫ్రెండ్స్, నేను సంతోష్ కుమార్. ఈ వీడియో ఏపీ 10th క్లాస్ న్యూ ఎన్సీఈఆర్టీ మ్యాథమెటిక్స్ టెక్స్ట్ బుక్ నుండి థర్డ్ చాప్టర్ పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్స్ నుండి ఫోర్త్ వీడియో. అయితే ఈ వీడియోలో మన టాపిక్ వచ్చేసరికి ఎక్సైజ్ 3.1 నుండి ఫస్ట్ ప్రాబ్లంలో ఉన్న 2 ప్రాబ్లమ్స్ అయితే ఈ వీడియోలో కంప్లీట్ చేసుకుందామండి. ప్రీవియస్ వీడియోస్ తప్పకుండా చూడండి ఫ్రెండ్స్. అలాగే పాలినామిల్స్, రియల్ నెంబర్స్ చాప్టర్స్ కూడా కంప్లీట్ అయ్యాయి, మన ఛానల్లో ఉన్నాయి. దానికి సంబంధించిన లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి అవి కూడా చెక్ చేసేయండి. సో క్వశ్చన్ చూసుకున్నట్టయితే ఫస్ట్ ఒకసారి రామన్ చదువుదాం ఏమి ఇచ్చారనేది. ఫార్మ్ ఏ పెయిర్ ఆఫ్ ఈక్వేషన్స్ అండ్ ఫైండ్ ద సొల్యూషన్స్ గ్రాఫికల్లీ. అంటే మనకి ఇక్కడ థియరిటికల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఈ ఇన్ఫర్మేషన్ యూజ్ చేసి మనము పెయిర్ ఆఫ్ ఈక్వేషన్స్ని ఫార్మ్ చేసి ఆ పెయిర్ ఆఫ్ ఈక్వేషన్స్ని గ్రాఫ్ డ్రా చేసి వాటి యొక్క సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. సరే, మనం ఎగ్జాంపుల్ 3 చేసాం కదా, సేమ్ టు సేమ్ మోడల్. సో ఇలాంటి థియరిటికల్ ప్రాబ్లమ్స్ ఇచ్చినప్పుడు మనము ఈక్వేషన్స్ ఫామ్ చేయాలి అంటే ఫస్ట్ మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలన్నది చూసుకోవాలి. ఆ ఫైండ్ అవుట్ చేయాల్సిన వాటిని వేరియబుల్స్తో డెనోట్ చేసుకోవాలి. సో ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్ ప్రకారం ఫైండ్ ద నెంబర్ ఆఫ్ బాయ్స్ అండ్ గర్ల్స్ హూ టుక్ పార్ట్ ఇన్ క్విజ్ అని అన్నారు. అంటే మనము ఫైండ్ అవుట్ చేయాల్సింది నెంబర్ ఆఫ్ బాయ్స్, నెంబర్ ఆఫ్ గర్ల్స్, అంతే కదా. సరే, వాటిని ఎక్స్ వై అని అనుకోవాలి. సరే, ఒకసారి క్వశ్చన్ చూద్దాము. 10 స్టూడెంట్స్ ఆఫ్ క్లాస్ ఎక్స్, అంటే 10th క్లాస్ అనమాట, ఇది రామన్ నెంబరు, టుక్ పార్ట్ ఇన్ మ్యాథమెటిక్స్ క్విజ్. ఇఫ్ ద నెంబర్ ఆఫ్ గర్ల్స్ ఈజ్ 4 మోర్ దెన్ ద నెంబర్ ఆఫ్ బాయ్స్, ఫైండ్ ద నెంబర్ ఆఫ్ బాయ్స్ అండ్ గర్ల్స్. అంటే 10th క్లాస్లో ఒక 10 మంది స్టూడెంట్స్ మ్యాథమెటిక్స్ క్విజ్లో పార్టిసిపేట్ చేశారంట. అయితే అందులో పార్టిసిపేట్ చేసిన నెంబర్ ఆఫ్ గర్ల్స్ బాయ్స్ కన్నా 4 ఎక్కువ అని అంటున్నారు. అది ఇచ్చిన మనకు ఒక క్లూ. అయితే నెంబర్ ఆఫ్ బాయ్స్ ఎంతమంది, గర్ల్స్ ఎంతమంది అని అంటున్నారు. సో నెంబర్ ఆఫ్ బాయ్స్ నాకు ఎంతో తెలియదు, నెంబర్ ఆఫ్ గర్ల్స్ ఎంతో తెలియదు, కాబట్టి నెంబర్ ఆఫ్ బాయ్స్ని ఎక్స్ అని అనుకుంటున్నాను, నెంబర్ ఆఫ్ గర్ల్స్ని వై అని అనుకుంటున్నాను. ఇక్కడ టోటల్ స్టూడెంట్స్ అంటే 10 స్టూడెంట్స్ కదా. అంటే టోటల్ స్టూడెంట్స్ అంటే ఏంటి, బాయ్స్ ప్లస్ గర్ల్స్, అంతే కదండి. అంటే గివెన్ టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఈక్వల్ టు 10. మ్యాథమెటికల్గా టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అంటే నెంబర్ ఆఫ్ బాయ్స్ ప్లస్ నెంబర్ ఆఫ్ గర్ల్స్, అంటే ఎక్స్ ప్లస్ వై ఈక్వల్ టు 10. సో దీని నుంచి నేను వై ఈక్వల్ టు అని రాసుకుంటాను, ఎందుకంటే మనం గ్రాఫ్ డ్రా చేయడానికి ఈ విధంగా రాసుకుంటాం కదండి, అందుకని. నెక్స్ట్, ఇప్పుడు మనకి ఇచ్చిన ఇంకొక ఏంటి, నెంబర్ ఆఫ్ గర్ల్స్ ఈజ్ 4 మోర్ దెన్ ద నెంబర్ ఆఫ్ బాయ్స్. ఇలాంటి క్లూస్ మనకి చాలా చాలా ఇంపార్టెంట్. సో అదే నేను ఇక్కడ రాశాను, నెంబర్ ఆఫ్ గర్ల్స్ ఈజ్ 4 మోర్ దెన్ నెంబర్ ఆఫ్ బాయ్స్. ఇప్పుడు దీని నుంచి ఈక్వేషన్ ఎలా ఫామ్ చేయాలంటే ఫస్ట్ నెంబర్ ఆఫ్ గర్ల్స్ అన్నాను, నెంబర్ ఆఫ్ గర్ల్స్ అంటే వై. సో వై ఈజ్ అంటే ఈక్వల్ టు 4 మోర్ అంటే యాడ్ చేయాలి, లెస్ అంటే సబ్ట్రాక్ట్ చేయాలి, ఓకేనా. సో గుర్తుపెట్టుకోండి, 4 మోర్ అంటే 4 యాడ్ చేయాలి. దేనికి, నెంబర్ ఆఫ్ బాయ్స్ అంటే ఎంత అంటే ఎక్స్కి 4 యాడ్ చేయాలి. సో వై ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 4, ఓకేనా. సో మనకి ఇది డైరెక్ట్గా వై ఈక్వల్ టు అని వచ్చేసింది. సో ఇప్పుడు బాక్స్ మనం డ్రా చేసుకుంటాం కదండి, ఆ విధంగా వేసుకున్నాం. ఇప్పుడు చాలా ఈజీ, ఎందుకంటే మనకి ఇక్కడ ఫ్రాక్షన్స్ వచ్చే ఛాన్సే లేదు, ఏ వాల్యూస్ అన్నా తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 3 తీసుకుందాం, అంటే ఎక్స్ వాల్యూ పెద్దే తీసుకోవచ్చు, ఎందుకంటే మరి 10లోనే తీయాలి కదా. ఫర్ సపోజ్ ఎక్స్ ఈక్వల్ టు 1 తీసుకున్నాం అనుకోండి, వై ఈక్వల్ టు 10 - 1 9 అవుతుంది, అంటే బాగా పెద్దవి వచ్చేస్తుంది కదా. అందుకని ఏంటంటే ఎక్స్కి ఒక 3 తీసుకుంటే వై ఎంత అవుతుందండి మనకి, ఎక్స్ 3 అయితే వై ఈజ్ ఈక్వల్ టు 10 - ఎక్స్ 3 కదా. సో 10 - 3 అంటే 7. అలాగే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 4 తీసుకున్నాం అనుకోండి, వై ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది, 10 - 4 6. అలాగే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 5 తీసుకున్నాం అనుకోండి, వై ఈజ్ ఈక్వల్ టు 5, ఓకేనా. చాలు. ఇక్కడ ఎక్స్ ప్లస్ 4, ఎక్స్ ఈక్వల్ టు 0 తీసుకుంటే వై ఈక్వల్ టు ఎంత అండి, 0 + 4, ఓకేనా. అలా మీకు నచ్చిన చిన్న వాల్యూస్ వచ్చేగా తీసుకోండి. ఎక్స్ ఈక్వల్ టు -1 తీసుకున్నాం అనుకోండి, వై ఈక్వల్ టు ఎంత అవుతుంది, వై ఈక్వల్ టు -1 + 4 అంటే 3. అలాగే ఎక్స్ ఈక్వల్ టు -2 తీసుకుంటే వై ఈక్వల్ టు -2 + 4, -2 + 4 అంటే 2. అంటే ఇలా చిన్న చిన్న వాల్యూస్ వస్తే మనకి గ్రాఫ్ త్వరగా అయిపోతుంది అన్నమాట, ఓకేనా. ఇప్పుడు ఈ పాయింట్స్ తీసుకొచ్చి మనము గ్రాఫ్ డ్రా చేసేద్దాము. ఓకే, ఫస్ట్ పాయింట్ మనకి ఇది ఫస్ట్ అండి ఈక్వేషను. ఫస్ట్ ఈక్వేషన్ ఏంటి, వై ఈజ్ ఈక్వల్ టు 10 - x కదా. అండ్ సెకండ్ వచ్చేసరికి వై ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 4, అంతే కదా.
సరే, ఫస్ట్ ఈక్వేషన్ 3,7 ఫస్ట్ పాయింట్. 3 అంటే ఇది ఎక్స్ యాక్సిస్, ఫస్ట్ది ఎక్స్ యాక్సిస్ మీద చూసుకోవాలి, నెక్స్ట్ వై యాక్సిస్ మీద చూసుకోవాలి. x3 y7, x3 y7 అంటే y ఈజ్ ఈక్వల్ టు 7 అంటే ఇది. సో x ఈజ్ ఈక్వల్ టు 3 అంటే ఇది. సో నియర్లీ పాయింట్ ఇక్కడ వస్తుంది. సో నేను ఇలా డ్రా చేయడం వల్ల కొంచెం లైన్స్ వంకరగా వస్తాయి, మీరు గ్రాఫ్ పేపర్లో ఎగ్జాక్ట్గా వస్తాయండి. ఓకేనా ఫ్రెండ్స్, మీకు ఎలాగా ప్లాట్ చేయడం వచ్చి కాబట్టి ఆ పాయింట్స్ తీసుకుని అందంగా ప్లాట్ చేశారనుకోండి, కరెక్ట్గా వస్తుంది గ్రాఫ్. నెక్స్ట్ 4,6, 4,6 అంటే x4 y6, y6 అంటే ఇక్కడ ఉంది, x4 అంటే ఇది. సో ఇక్కడ వస్తుంది పాయింట్. ఓకేనా, సో మ్యాక్సిమం 2 పాయింట్స్ సరిపోతాయి. ఓకే, అలాగే థర్డ్ పాయింట్ 5,5 అంటే x5 y కూడా 5. సో అంటే నియర్లీ ఇక్కడ వస్తుంది. ఓకేనా, ఇప్పుడు ఈ 3 పాయింట్స్ని జాయిన్ చేసేసి ఒక లైన్ అనేది ఫామ్ చేసేయండి. నెక్స్ట్ సెకండ్ లైన్ ఈక్వేషన్ మనం ప్లాట్ చేద్దాము. 0,4, 0,4 అంటే ఇదే కదండి, అంటే x0 y4 అంటే x0 అయినప్పుడు మీరు మైండ్లో పెట్టుకోవాలి, ఇంకా y యాక్సిస్ మీద ఉంటుంది పాయింట్ అని. నెక్స్ట్ -1,3, -1 అంటే ఇది, 3 అంటే ఇది. ఓకేనా, అంటే నియర్లీ ఇక్కడ వస్తుంది. అవునా కదా. నెక్స్ట్ -2,2, -2 అంటే ఇది, 2 అంటే ఇది, అంటే నియర్లీ ఇక్కడ వస్తుంది. అవునా కదా ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ మూడింటిని జాగ్రత్తగా మీకు ప్లాట్ చేస్తే స్ట్రైట్ లైన్ స్కేల్ యూజ్ చేసి ఆ లైను ఈ పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ చేస్తుంది. అంటే కొంచెం పెద్దది ప్లాట్ చేయండి ఈ విధంగా. ఓకేనా, అయితే మీకు డౌట్ రావచ్చు, అదేంటి మనకి ఇక్కడ 3 పాయింట్స్ వచ్చాయి కదా, ఇక్కడ దాకానే ప్లాట్ చేయాలి కదా, నువ్వేంటి ఎక్స్టెండ్ చేస్తావు అంటే, యాక్చువల్గా లైన్ అంటే ఇంతే ఉంటుంది అని మనం చెప్పడానికి లేదండి. లైన్ అంటే బోత్ సైడ్స్ కూడా అలా ఎక్స్టెండ్ అవుతూ ఉంటుంది, అందుకని యారో మార్క్స్ పెట్టాం. ఒకవేళ ఇది ఎక్కడితో ఎండ్ అయిపోయింది అనుకోండి, సో ఇక్కడతో ఇలా పాయింట్ పెట్టి ఆపేస్తాం, లైన్ సెగ్మెంట్ అని చెప్తాం. ఇది లైన్ సెగ్మెంట్ కాదు, లైన్ కాబట్టి ఇలా యారో మార్క్ పెట్టాం. ఇప్పుడు మరి ఇలా ఎక్స్టెండ్ చేయడానికి గల కారణం ఏంటంటే, మనం సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయాలి. సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఆ 2 లైన్స్ ఇంటర్సెక్ట్ చేసుకునే పాయింటే సొల్యూషన్ అవుతుంది. ఇప్పుడు మరి మనం ఎక్కడ వరకు పెట్టి ఆపేస్తాం అనుకో, ఇది ఇంటర్సెక్ట్ చేసుకునే లేదని మనకు తెలియదు కదా, అందుకనే ఈ లైన్ పెద్ద డ్రా చేస్తాం, ఈ లైన్ కూడా పెద్ద డ్రా చేస్తాం. అవి ఎక్కడైతే ఇంటర్సెక్ట్ చేసుకుంటాయో అదే సొల్యూషన్ అవుతుంది. ఎందుకు ఎక్కడ ఇంటర్సెక్ట్ చేసుకున్నట్టు ఇవి 3,7 దగ్గర. సో సొల్యూషన్ మనకి ఏంటండి 3,7. దేర్ఫోర్ మనం ఏం చేయాలి అంటే సొల్యూషన్ రాసేద్దాం. ఫస్ట్ సొల్యూషన్ అని చెప్పి x ఈజ్ ఈక్వల్ టు 3, y ఈజ్ ఈక్వల్ టు 7 అని రాయండి. అలాగే x అంటే ఏంటి, నెంబర్ ఆఫ్ బాయ్స్ దట్ ఈక్వల్ టు x ఈజ్ ఈక్వల్ టు 3 అండ్ నెంబర్ ఆఫ్ గర్ల్స్ దట్ ఈజ్ ఈక్వల్ టు y ఈజ్ ఈక్వల్ టు 7. సో ఇప్పుడు మనం చెక్ చేసుకోవచ్చు, మొత్తం ఎంతమంది అన్నారు, 10 మెంబర్స్. సో 3 + 7 10 సరిపోయింది కదా. అలాగే బాయ్స్ కన్నా గర్ల్స్ 4 ఎక్కువ, బాయ్స్ 3 కన్నా 4 ఎక్కువ అంటే 3 + 4 7 గర్ల్స్ సరిపోయింది కదా. ఓకే అండి, ఇక్కడ స్కేల్ రాసేయండి. స్కేల్ ఏం రాస్తారు, స్కేల్ అని పెట్టి ఆన్ x యాక్సిస్ 1 సెంటీమీటర్ ఈజ్ ఈక్వల్, 1 సెంటీమీటర్ అంటే ఇది, మనం ఎన్ని యూనిట్స్ తీసుకున్నాం, 1 యూనిటే కదా, కాబట్టి 1 సెంటీమీటర్ ఈజ్ ఈక్వల్ టు 1 యూనిట్. అలాగే ఆన్ y యాక్సిస్ 1 సెంటీమీటర్ ఈజ్ ఈక్వల్ టు 1 యూనిట్. సో ఇలా స్కేల్ కూడా కంపల్సరీగా రాయాలి. ఓకేనా, ఇంకా మీకు కొంచెం అట్రాక్టివ్గా కనబడాలంటే గ్రాఫ్, ఇది ఫస్ట్ ఈక్వేషన్ కదండి, ఇది చివరి ఎక్కడో చిన్నది y ఈజ్ ఈక్వల్ టు 10 - x అని, ఇది సెకండ్ ఈక్వేషన్ కదా, y ఈజ్ ఈక్వల్ టు x + 4 అని రాయండి. ఓకేనా, ఇంకా నీట్గా కనబడాలంటే ఈ పాయింట్స్ కొంచెం ఇలా చిన్న చిన్నగా రాయండి, -2,2 అని, అలాగే 0,4 అని, ఇలా చిన్న చిన్న రాయండి, అప్పుడు నీట్గా కనబడుతుంది అన్నమాట గ్రాఫ్. ఓకేనా ఫ్రెండ్స్, ఇది మీరు గ్రాఫ్ పేపర్లోనే నోట్ చేసుకోవాలండి, రఫ్గా నోట్ చేసుకోవద్దు. నేను మీకు చెప్పడం కోసం అలా చెప్పాను తప్ప, మీకు గ్రాఫ్ పేపర్లో నోట్ చేస్తేనే కరెక్ట్గా వస్తుంది. ఎగ్జామ్లో కూడా గ్రాఫ్ ఇలా డ్రా చేయాలి, గ్రాఫ్ పేపర్లో, రఫ్గా కాదు. ఓకే, మనకి సెకండ్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే 5 pencils and 7 pens టుగెదర్ కాస్ట్ 50 rupees, whereas 7 pencils and 5 pens together cost 46 rupees. Find the cost of 1 pencil and 1 pen. 5 పెన్సిళ్ళు మరియు 7 పెన్నులు కలిపి 50 రూపాయలు అండ్ 7 పెన్సిళ్ళు మరియు 5 పెన్నులు కలిపి 46 రూపాయలు. ఒక్క పెన్ కాస్ట్ ఎంత, ఒక్క పెన్సిల్ కాస్ట్ ఎంత అని అడుగుతున్నారు క్వశ్చన్లో. సో మనకి ఏవైతే అడుగుతున్నారో వాటిని మనం వేరియబుల్స్ అనుకుంటాం. సో ఇక్కడ కాస్ట్ ఆఫ్ 1 పెన్సిల్, కాస్ట్ ఆఫ్ 1 పెన్ అడుగుతున్నారు కాబట్టి లెట్ కాస్ట్ ఆఫ్ 1 పెన్సిల్ ఈక్వల్ టు x రూపీస్, అంటే ఒక్క పెన్సిల్ యొక్క విలువ
ఎక్స్ రూపీస్ అన్నమాట. అంటే మనం 5 రూపాయలు 6 రూపాయలు అనుకుంటాం కదా, అలా మనకి అది ఎంతో తెలియదు కాబట్టి ఎక్స్ రూపీస్ అనుకుంటున్నాం. అలాగే కాస్ట్ ఆఫ్ 1 పెన్ వై రూపీస్. ఇప్పుడు ఫస్ట్ క్లూ ఏంటి, 5 పెన్సిళ్ళు మరియు 7 పెన్నులు టుగెదర్ అంటే కలిపి 50 రూపాయలు. ఇప్పుడు ఒక పెన్సిల్ కాస్ట్ ఎక్స్ అయినప్పుడు 5 పెన్సిల్ కాస్ట్ ఎంత అవుతుందండి? ఫర్ ఎగ్జాంపుల్ 1 యాపిల్ కాస్ట్ 5 రూపీస్ అయినప్పుడు 3 యాపిల్స్ కాస్ట్ ఎంత అవుతుంది అంటే 5 + 5 + 5 అంతే కదా. అంటే దీన్ని షార్ట్కట్లో మనం 3 × 5 అని చెప్తాం అంతే కదండి. సో అలాగే 5 పెన్సిల్స్ కాస్ట్ ఎంత అవుతుంది 5x అండ్ 7 పెన్స్ కాస్ట్ ఎంత అవుతుంది 7y. ఎందుకంటే ఒక పెన్ కాస్ట్ y రూపీస్ కాబట్టి. ఇప్పుడు మరి అవి ఇవి కలిపి 50 రూపాయలు. కలిపి మీన్స్ 5x + 7y = 50 రూపీస్ అంతే. ఓకే, అదేవిధంగా మనకి సెకండ్ క్లూ కూడా ఏమి ఇచ్చారండి, 7 పెన్సిల్స్ అండ్ 5 పెన్స్ టుగెదర్ కాస్ట్ 46. సో ఒక పెన్సిల్ ఎక్స్ అయినప్పుడు 7 పెన్సిల్స్ అంటే ఎంత అవుతుందండి 7x + 5 పెన్స్ అంటే 5y = 46. సేమ్ ఎక్కడలాగే. సరే, మనకి ఇక్కడ 2 ఈక్వేషన్స్ వచ్చేసాయి, కానీ వీటిని సాల్వ్ చేయడం మనకు కొంచెం హార్డ్ అని చెప్పాలి. అంటే లెంతీగా వస్తాయి, ఎందుకంటే కోషన్స్ పెద్దవి ఉన్నాయి కదండి, 5, 7 ఉన్నాయి. అయితే ఫ్రెండ్స్, మనం ఫస్ట్ ఎగ్జాంపుల్ చెప్పినప్పుడు ఈక్వేషన్స్ నుండి y = అని రాసుకోమని చెప్పాను, ఓకేనా. బట్ మనం కంపల్సరీగా అలా రాసుకోవాలి అంటే అలా ఏం కాదు. మనము ఏంటంటే అక్కడ ఇచ్చిన దాని ప్రకారం నేను అలా చెప్పాను తప్ప కంపల్సరీగా అలా రాసుకోవాలని ఏమీ లేదు. ఇక నేను చెప్పి చాలా జాగ్రత్తగా ఫాలో అవ్వండి. మీరు ఇక్కడ ఏమీ రాయకుండా నార్మల్గా ఎక్స్ వై అని రాయండి, ఇక్కడ దీనికి కూడా. ఇప్పుడు మనం పర్టికులర్గా మనకి ఈజీ అవ్వడం కోసం మనం వాల్యూస్ కన్సిడర్ చేస్తాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, 5x + 7y = 50. ఇప్పుడు ఏ వాల్యూ మనం ఎక్స్కి వైకి తీసుకుంటే మనకి ఈజీగా వస్తుంది అన్న దాన్ని బట్టి మనం వెళ్ళిపోతాం, ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ నేను y అండ్ మీరు ఇంకోటి మైండ్లో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మనకి ఎక్స్కి వైకి ఇంటీజర్స్ వాల్యూస్ వచ్చేలాగా మనం చూసుకోవాలి. ఒకవేళ ఫ్రాక్షన్స్ వచ్చినా కానీ సింపుల్ ఫ్రాక్షన్స్ మీన్స్ మనకి డెసిమల్ సింపుల్ వచ్చేవి, డెసిమల్ ఎక్స్పాన్షన్ సింపుల్గా వచ్చేవి లైక్ 1.5, 3.2 ఇలాంటివి వచ్చేవి మనం ఎంచుకోవాలి, ఓకేనా. చాలా జాగ్రత్త చూడండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ y = 0 తీసేసుకున్నాం అనుకోండి, అంటే 7 × 0 ఇది పెడితే ఏమవుతుంది 5x + 7 × 0 = 50. సో ఇది అలాగే 0 అయిపోతుంది. సో x = 5 ఇంటూ చేస్తుంది, అట్స్ ట్రాన్స్పోర్ట్ చేస్తే డివైడ్ చేస్తుంది. సో y = 0, x = 10 రెండు కూడా ఇంటీజర్ వాల్యూస్, సో తీసేసుకోవచ్చు. y = 0, x = 10 ఇలాంటి వాల్యూ ఇంకోటి ఎతుకుదాము. లేదు దొరకట్లేదంటే పర్లేదు, దొరకకపోయినా పర్వాలేదు, మనం ఇంకా చిన్న వాల్యూస్ కూడా తీసుకోవచ్చు, చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ మనము y = 2 తీసుకున్నాం అనుకుందాం, లేదంటే 1 అనే అనుకుందాం. అంటే 5x + 7 × 1 అంటే 7 = 50. సో 5x = 50 - 7 అంటే ఎంత అండి మనకి, 50 - 7 అంటే 43. సో 5x = ఎంత వచ్చింది 43. ఇప్పుడు మనం డివిజన్ చేసి చూద్దాం. డివిజన్ చేస్తే x = 43/5 కదా, అంటే డివిజన్ చేస్తే ఈ విధంగా 5 8 = 40, రిమైండర్ 3. సో పాయింట్ పెట్టుకుంటాం, 0 5 6 30. ఓకే, ఈ వాల్యూ కూడా పర్వాలేదు, మనకి 8.6 అంటే మనం చెప్పొచ్చు. సరే, అంటే ఇప్పుడు ఏం చేద్దాం, x = ఎంత, y = ఎంత తీసుకున్నామండి 1 తీసుకున్నాము, x = 8.6 వచ్చింది, ఓకేనా. అలాంటి వాల్యూసే తీసుకున్నాం. ఇక్కడ నేను y ఎందుకు తీసుకుంటున్నానంటే, మనం 5తో డివైడ్ చేయడం చాలా ఈజీ కంపేర్ టు 7తో డివైడ్ చేయడం. అదేంటి 7 తోటైనా డివిజన్ చేసేది ఒకటే కదా, 5 తోటైనా డివిజన్ చేసేది ఒకటే కదా అంటే, 5తో మనకి నెంబర్ త్వరగా డివిజిబుల్ అయిపోతుంది, 7తో అలా అవ్వదు, అలా వస్తూ ఉంటుంది. సో మనకి కష్టం అయిపోతుంది, ఓకేనా. సరే, నెక్స్ట్ ఏది తీసుకుందామండి, నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే ఎక్స్కి తీసుకుందాం, ఎందుకంటే మనకి 5 పోకూడదు, 5 అలాగే ఉండాలి. ఎక్స్కి తీసుకుందాం. ఫస్ట్ x = 0 తీసుకుందాం అనుకోండి ఫర్ సపోజ్. అప్పుడు మనకి ఇది ఎంత అవుతుంది 7 × 0 + 5y = 46. సో ఇది 0 కాబట్టి 5y = 46, y = 46/5. సో డివిజన్ చేసేస్తే 5 9s are 45, రిమైండర్ ఎంతండి 1, పాయింట్ పెట్టుకుంటే 0, 5 2s are 10. సో 9.2 మనం చెప్పొచ్చు. సో y = 9.2. ఇంకా మనం ఏం తీసుకుందాము ఎక్స్కి,
ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 తీసుకుందాం. ఫర్ సపోజ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 తీసుకుంటే 7 × 1 + 5y = 46. 7 × 1 అంటే 7 కదండి. 7 ఎట్సెట్ ట్రాన్స్పోజ్ చేస్తే 5y = 46 - 7. సో 5y = 46 - 7 అంటే 39. సో డివిజన్ చేసేస్తే ఏమవుతుందండి మనకి y ఈజ్ ఈక్వల్ టు 39/5 కదా, అంటే 5 39. 5 7s 35. రిమైండర్ ఎంత అండి 4. పాయింట్ పెట్టుకుంటే 0. 5 8s 40. సో ఓకే, ఇట్స్ ఓకే, పర్వాలేదు. y = 7.8. ఓకేనా? సరే, సో ఇప్పుడు నేను ఇక్కడ అదంతా చేశాను కదా, ఇది మీరు పెన్సిల్తో జస్ట్ ఆ కింద కొంచెం లైట్గా ఈ వాల్యూస్ అవి చూసుకుని 2 వాల్యూస్ వచ్చేగా తీసుకోవాలి. అదంతా రఫ్ చేసేది, ఓన్లీ మీకు ఇదే కనబడాలి. ఓకేనా ఫ్రెండ్స్? మీరు ఇక్కడ దీనికి గ్రాఫ్ డ్రా చేసేటప్పుడు మనకి పాయింట్స్ అన్నీ గమనిస్తే పాజిటివ్ పాయింట్సే, అవునా? అంటే మొత్తం 2 పాజిటివ్, ఎక్సో పాజిటివ్, వై పాజిటివ్, రెండిట్లో కూడా. అలాంటప్పుడు మనకి ఎక్కువగా ఈ ఫస్ట్ క్వాడ్రంట్ వచ్చేగా తీసుకోండి, ఎందుకంటే ఫస్ట్ క్వాడ్రంట్లోనే బోత్ ఎక్సో పాజిటివ్, వై కూడా పాజిటివ్. అంటే మీరు గ్రాఫ్ డ్రా చేసేటప్పుడు, అంటే ఎగ్జాంపుల్ చూడండి, మనం నార్మల్గా అయితే ఇలా సగానికి ఇక్కడేమో 10కి, ఇక్కడేమో 14 లైన్స్కి ఆఫ్ చేస్తాం కదా. ఇక్కడ మీరు అలా కాకుండా గ్రాఫ్ ఎలా డ్రా చేయాలంటే ఇక్కడికి ఇది ఇక్కడ డ్రా చేసేసేయండి, ఇదేమో ఈ కిందకి ఎక్కడ డ్రా చేయండి. అంటే మొత్తం ఈ ఫస్ట్ క్వాడ్రంట్ ఎక్కువగా కనబడేగా తీసుకోండి. ఓకేనా? అంతకన్నా ఏమీ లేదు. అంటే ఇంకా లైన్స్ బట్టి కూడా చెప్పాలంటే ఇక్కడ నార్మల్గా ఇది ఈ థర్డ్ లైన్కి చేసుకోండి ఇక్కడ నుంచి. ఓకేనా? ఇదేమో ఇక్కడికి పెట్టుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇక్కడికి దాన్ని బట్టి మీరు లైన్స్ కౌంట్ చేసుకోండి. ఒక్క నిమిషం, ఇప్పుడు వస్తుంది క్లారిటీ చూడండి. ఇప్పుడు ఇక్కడ నోట్ ఇది ఇక్కడ వచ్చేగా వేసుకోండి, అండ్ ఇదేమో ఈ కిందకి ఇలా వచ్చేగా వేసుకోండి. ఓకేనా? సరిపోదు. ఓకే, ఇప్పుడు పాయింట్స్ ప్లాట్ చేద్దాం. చాలా జాగ్రత్తగా చేయండి. ఇక్కడ ఫస్ట్ ఈక్వేషన్ 10,0. 10,0 అంటే ఇది x, ఇది y కదా. x 10, y 0. ఇంకా y 0 ఉందంటే అది కంపల్సరీగా x యాక్సిస్ మీద ఉంటుంది, అంటే ఇది 10,0. నెక్స్ట్ ఏంటి 8.6,1. అంటే ఇప్పుడు ఇది మీకు ప్లాట్ చేసేటప్పుడు గ్రాఫ్ పేపర్లో 8కి 9ని కొంచెం జూమ్ చేసి చూపిస్తే 8 9 ఈ విధంగా ఉండి చిన్న చిన్న గీతలు ఉంటాయండి, చాలా దగ్గరగా ఉంటాయి. ఇది మీకు చూపించడం కోసం వేస్తాను అంతే. 3 4 5కి వచ్చేసరికి కొంచెం డార్క్గా ఉంటుంది. మళ్ళీ 1 2 3 4 ఇలా మనకి ఇవి ఉంటాయండి. 10 లైన్స్ ఉంటాయి కదా. 8.1 8.2 8.3 8.4 8.5. ఇక్కడ మనకి 8.6 కాబట్టి నియర్గా ఇక్కడికి వస్తుంది, అంటే నియర్గా 8.6 అంటే ఇక్కడికి రావచ్చు మేబీ. ఓకేనా? 8.6, 1 y ఏమో 1 అంటే నియర్లీ పాయింట్ ఇలా వచ్చే ఛాన్స్ ఉంటుంది, అంతే కదండి. ఓకేనా? ఇప్పుడు ఈ 2 పాయింట్స్తో ఒక స్ట్రైట్ లైన్ డ్రా చేసేద్దాం. అంటే ఈ విధంగా మీరైతే మాత్రం స్కేల్ ఉపయోగించండి కంపల్సరీగా. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే, నెక్స్ట్ ఏంటి 0, 9.2 అంట. 0, సెకండ్ ఈక్వేషను 0, 9.2 అంటే x 0 y 9.2. x 0 అయిందంటే కంపల్సరీగా y యాక్సిస్ మీద ఉంటుంది పాయింట్. సో 9.2 అంటే ఇక్కడ 9కి 10కి మధ్యలో ఇలా లైన్స్ ఉంటాయి కదండి. ఇప్పుడు 9.2 ఇది 9.1 9.2 అంటే నియర్గా ఇక్కడ రావచ్చు. ఓకేనా? నెక్స్ట్ మీకు మాత్రం కంపల్సరీగా ఈ లైన్ దగ్గర పెట్టుకోండి, బాగా షార్ప్ చేసి చిన్న డాట్ పెట్టుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? నెక్స్ట్ 1, 7.8 అంట. 1 అంటే ఇది ఎక్స్, 7.8 అంటే నియర్లీ ఎక్కడో రావచ్చు. ఒక్క నిమిషము 7.8 అంటే నియర్లీ ఇలా రావచ్చు, అంతే కదండి. అంతే. ఇప్పుడు ఈ రెండింటిని మీరు అందంగా జాయిన్ చేస్తే గనక ఈ విధంగా వస్తాయి. ఇంతకీ రెండు ఎక్కడ ఇంటర్సెక్ట్ చేసుకుంటాయంటే ఈ 3,5 దగ్గర ఇంటర్సెక్ట్ చేసుకుంటాయి. ఓకేనా ఫ్రెండ్స్? 3,5 దగ్గర మీరు గ్రాఫ్ పేపర్లో ఎగ్జాక్ట్గా ఈ పాయింట్స్ డ్రా చేస్తే అది కంపల్సరీగా 3,5 దగ్గరే ఈ రెండు లైన్స్ ఇంటర్సెక్ట్ చేసుకుంటాయి. ఓకేనా? మీ గ్రాఫ్ పేపర్లో మొత్తం కంపల్సరీగా డ్రా చేయండి. ఇన్ కేస్ మీకు రాకపోతే కంపల్సరీగా ఈ వీడియో కింద కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? సో మనకి సొల్యూషన్ ఇంకా రెండు ఎక్కడైతే ఇంటర్సెక్ట్ చేసుకుంటే అదే సొల్యూషన్. గ్రాఫ్ కొంచెం అందంగా కనపడడం కోసం పాయింట్స్ ఇలా రాయండి నేను ఇందాక చెప్పినట్టు. అలాగే ఈక్వేషన్స్ కూడా రాయండి. ఇది ఫస్ట్ ఈక్వేషన్, సెకండ్ ఈక్వేషన్, ఇలా ఇక్కడ ఈక్వేషన్ ఇలా రాస్తున్నాం కదా మనం, ఆ విధంగా రాయండి. సో దేర్ఫోర్ అలాగే స్కేల్ కూడా రాసేయండి. ఓకే, స్కేల్ ఏమి చేంజ్ అవుతుందండి, సేమ్ ఇందాక లాగే. దేర్ఫోర్ అని చెప్పి మనం ఏం రాస్తాము, సొల్యూషన్ అని చెప్పి x, y = 3,5. ఇంతకీ x అంటే ఏంటండి మనం అనుకున్నాము,
కాస్ట్ ఆఫ్ 1 పెన్సిల్ ఈక్వల్ టు ఎక్స్ రూపీస్ అని అనుకున్నాం. ఎక్స్ అంటే 5 కదా, కాబట్టి 3 రూపీస్. అలాగే కాస్ట్ ఆఫ్ 1 పెన్ ఈక్వల్ టు వై రూపీస్ అని అనుకున్నాం. వై అంటే ఎంత, 5 కదా, సో 5 రూపీస్. ఓకేనా ఫ్రెండ్స్? సో ఇది ఫ్రెండ్స్, వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవ్వడానికి అయితే ట్రై చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దామండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.